శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 12, 13, 14 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తనను నిరంతరము భజించే వారిని ఎలా అనుగ్రహిస్తారో వివరించారు. విభూతి యోగాన్ని విన్న తర్వాత అర్జునుడి ఒళ్ళు పులకించిపోయింది. అర్జునుడు శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ భక్తి కలవాడు. అందుకే ప్రారంభంలోనే భగవానుడు అర్జునుడిని ప్రియమాణాయ అని సంబోధించారు. ప్రేమ కలిగిన వానికి జ్ఞానం ఇస్తాను అన్నాడు కదా, ఆ పనే చేస్తున్నారు పరమాత్మ. అర్జునుడిని యుద్ధంలో నిలబెట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు ఈ భగవద్గీత రూపంలో. అర్జునుడు ఇప్పటి వరకు చెప్పింది వినటం కాదు, అనుభవించాడు. అనుభవం కలిగితేనే అక్కడికక్కడే సిద్ధి కలుగుతుంది. అర్జునుడికి ఆ అనుభూతి కలిగింది. వెంటనే స్వామి, నీ గురించి వింటుంటే ఒళ్ళు పులకరించిపోతోంది. నువ్వు విభూతుల రూపంలో అంతటా ఉన్నావు. నువ్వు యోగంగా ఉన్నావు. తత్వతః నేను నిన్ను తెలుసుకున్నాను అని ఈ 12వ శ్లోకంలో స్తుతిస్తున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అర్జునుడి హృదయంలోంచి వచ్చిన పరమాత్మ యొక్క శబ్దములు ఇవి. ఏదో ముఖస్థుతి కోసం చెప్పినవి కాదు, అనుభవించి హృదయం నుండి వచ్చినవి. భవాన్, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, శాశ్వతుడవు, పురుషుడవు అంటే పూర్ణుడవు, దివ్యమైన వాడివి, ఆదిదేవుడవు, అజం అంటే జన్మరహితుడవు, విభుడవు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడివి నువ్వే అని స్తోత్రం చేశాడు. అర్జునుడు తన ఆనందాన్ని ఆపుకోలేక ఇలా స్తుతించాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఇంకా కొనసాగిస్తున్నాడు. ఈ మాట నువ్వు ఇవాళ చెప్పావయ్యా, నాకు ఇదివరకే తెలుసు, ఇంతకు ముందే నాకు మహర్షులు చెప్పారు అని ఈ 13వ శ్లోకంలో చెప్తున్నారు. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిన్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఆహుః త్వాం ఋషయః సర్వే దేవర్షి నారదః తథా అసితః దేవలః వ్యాసః స్వయం చ ఏవ బ్రవీషి మే. పై శ్లోకంలో చెప్పినవన్నీ సర్వే ఋషయః, ఋషులందరూ, దేవర్షి అయిన నారదుడు, ఇంకా మహర్షుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు త్వాం ఆహుహు, నీ గురించి తెలిపి ఉన్నారు. నీవు పరమాత్మవని, పరమ తేజము కలవాడవని, పరమ పావనుడవని, నిత్యమైన దివ్య పురుషుడవని, దేవతలందరిలో మొదటి వాడవు అని, అజుడవు, పుట్టక లేనివాడవు అని, సర్వవ్యాపకుడు అని, ఈ విధంగా ఋషులందరూ
దేవర్షి నారదుడు, ఇంకా మహర్షులైనటువంటి అసితుడు, దేవలుడు, వ్యాసుడు అందరూ నీ గురించి చెప్పి ఉన్నారు. స్వయం చ ఏవ బ్రవీషిమే, నీవు కూడా స్వయంగా ఆ విధంగానే ఏదైతే ఋషులు చెప్పారో ఆ విధంగానే చెప్తున్నావు అన్నాడు. ఆహుస్త్వా మృషయః సర్వే దేవర్షిన్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. 14వ శ్లోకం. ఇవన్నీ సత్యము అని నాకు తెలుసు అని ఈ 14వ శ్లోకంలో చెప్తున్నాడు. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. సర్వం ఏతత్ ఋతం మన్యే యత్ మాం వదసి కేశవ. ఓ కేశవ, యత్ మాం వదసి, దేని నాకు చెప్పుచున్నావో, ఏతత్ సర్వం, ఇది అంతయును, ఋతం మన్యే, ఋతం అంటే సత్యము అని, సత్యము అని నమ్ముతున్నాను. న హి తే భగవన్ వ్యక్తిం విదుహు దేవాః న దానవాః. భగవన్, ఓ దేవా, ఓ కృష్ణ, తే వ్యక్తిం, నీ లీలామయ స్వరూపమును దానవాః న విదుహు, దానవులకు తెలియదు. దేవాః హి న విదుహు, దేవతలకు కూడా తెలియదు. సర్వం ఏతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కేశవ, నీవు చెప్పిందంతా సత్యమని నమ్ముతున్నాను. భగవాన్, నీ పుట్టుక దేవతలకు కానీ దానవులకు కానీ తెలియదు అని అంటున్నారు అర్జునుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. మాఘమాసం ప్రారంభం రోజు అయినటువంటి ఈ రోజు మనం శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు స్తుతించే స్తోత్రాలు వినటం, చెప్పటం మన అదృష్టం.